ఏంటి మీను డల్గా ఉన్నావు? చూడు బావా, 1 ఇయర్ తర్వాత కలిసి వచ్చామా, అయినా కూడా లైక్ కొట్టకుండానే అందరూ వీడియో చూసేస్తున్నారు. నువ్వు ఫీల్ అవ్వకు మీను, నేను చెప్తాను కదా. చూసారు కదండి మీను ఎంత ఫీల్ అవుతుందో. ఒక లైక్ కొట్టి వీడియో చూసేయండి బావా. అలాగే అలాగే షేర్ కమెంట్ చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మా నాన్నకి మామయ్యకి మధ్య గొడవ ఏంటో మనకి ఎవరు చెప్తారు? నేను చెప్తాను. లక్ష్మి గారు, మీరేమంటున్నారో మీకు అర్థమవుతుందా? నాకు వేరే దారి కనిపించట్లేదు జగన్ గారు. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళని ఎదిరించలేను, అలాగని మిమ్మల్ని వదులుకోలేను. సరే, రేపే రిజిస్టర్ ఆఫీస్ లో మన పెళ్లికి ఏర్పాట్లు చేస్తాను. మీ రాక్ గురించి ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చిన దగ్గర నుంచి నీ మొహమే కనిపిస్తుంది. ఎంతకీ మా చెల్లి ఎక్కడరా? లక్ష్మి, లక్ష్మి నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాను కదా, వీడే విశ్వ. నీకు అన్నయ్య అవుతాడు. ఓ! ఏమైంది బావా? ఎవడ్రా నీకు బావా? నాకు తెలియకుండా నా చెల్లినే ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? మా నాన్నకి మీ నాన్నకి ఫ్లాష్ బ్యాక్ లో గొడవ అంటే చిన్న పడవంత ఉంటదేమో అనుకున్నాను. ఇది పెద్ద టైటానిక్ లా ఉంది. ఎంతైనా మీ నాన్న చేసిందే తప్పు మీను. మా నాన్నతో అంత హార్ష్ గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. అయినా ఫ్రెండ్ చెల్లెలు లవ్ చేస్తే ఏ అన్నకైనా కోపం వస్తుంది. ఏ ముక్కు వస్తుందా? అంటే ఫ్రెండ్ చెల్లెని లవ్ చేయడం తప్ప? అదేమన్నా క్షమించరాని పాపమా? అందులో తప్పేముంది? ఇట్స్ ఫ్రెండ్లీలీ, కెమికల్లీ, ఫిజికల్లీ, బయాలజికల్లీ, అన్నిలాజికల్లీ కరెక్టే. అసలుకైతే ఫ్రెండ్ చెల్లెల్ని లవ్ చేయాలి. అదే యూనివర్సల్ ఫార్ములా. ఎన్ని సినిమాలు చూడలేదు? ఛీ, అయినా అలా ఎలా లవ్ చేస్తారు? ఏ ఫ్రెండ్ చెల్లెలకు మొగుళ్ళు రారా? అలా పెళ్ళిళ్ళు చేయరా? మమ్మల్ని లవ్ చేయనీరా? నువ్వెందుకు మామ అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అంటే మామయ్య బాధ నా బాధ కాదా? అసలు విశ్వనాథం అంకుల్ ఆ రోజు అలా రియాక్ట్ అవ్వకుండా ఉంటే ఈ రోజు అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళం. కరెక్ట్ మామ. అయినా నువ్వేంటి ముక్కు మధ్యలో ఒక్కటిచ్చానంటే ముక్కు చెక్క అయిపోద్ది. పక్కెళ్ళు. అవును మామ, నువ్వు పక్కెళ్ళు. నువ్వు ఎన్నన్నా చెప్పు మీను. ఆ రోజు మా నాన్న దగ్గర మీ నాన్న డబ్బు ఎంత ఉందో అని కాకుండా ప్రేమ ఎంత ఉందో అని చూసుంటే అక్కడే అయిపోయింది. చేసిందంతా మీ నాన్న అయితే మా నాన్న అంటావేంటి? మా నాన్న చేసుకుంది పెళ్లి మాత్రమే, కానీ అక్కడ లొల్లి స్టార్ట్ చేసింది మీ నాన్నే. ఆహా, సొంత చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏ అన్నైనా అలానే రియాక్ట్ అవుతారు. చేసుకుంది మన ఫ్రెండే, మంచోడే అని చూడకుండా డబ్బుందా ఆకాశంలో మబ్బుందా అని ఎందుకే అన్ని? ఏ అంత బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు పెళ్లికి ముందే ప్రేమించిన అమ్మాయిని ఒక్కసారైనా చూపించచ్చుగా. అప్పుడు మా నాన్న వేరేలా రియాక్ట్ అయ్యేవాడేమో, ఆలోచించేవాడేమో. అయినా మా నాన్నకు తెలియదు కదా మా అమ్మ మీ నాన్న చెల్లని. అయినా ముందే తీసుకెళ్లి చూపించినా అర్థం చేసుకోకుండా ఇద్దరిని విడదీస్తుండేవాడు. సైకోగాడు ఎవడో నాలికలో మేకొట్టినట్టు ఉమ్మని ఉంటాడు. మా నాన్నే సైకో అంటావా? మీ నాన్నే పెద్ద సాడిస్ట్. మీ బాబేనే పెద్ద మూడిస్ట్. మీ నాన్నే మెంటలిస్ట్. మీ నాన్న కోపిస్ట్. మీ నాన్న పిసినారిస్ట్. మీ నాన్న రోగిస్ట్, కామిస్ట్, రేపిస్ట్. అసలు మీ బాబు గురించి మాట్లాడడమే వేస్ట్. మీ నాన్న వేస్ట్, నువ్వు వేస్ట్. ఛీ, నువ్వు ఇలాంటోడు అనుకోలేదు. పోవే పో. అలగడాలు మాట్లాడకపోవడాలు మీ ఫ్యామిలీకి అలవాటేగా. వెళ్ళు మీ నాన్నతో కలిసి మాకు నెట్టుకో. అసలు నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ఇది పద్యం కాదు, యుద్ధం. కంచి పట్టు వారి మీద ఈ పిసిని కొట్టు వారి యుద్ధం. అది చూడడానికి ప్రతి ఒక్కరూ అవ్వాలి సిద్ధం. నువ్వు ఆపరా పెప్పం. అసలు ఏం చేయాలనుకున్నావు, ఏం చేస్తున్నావు? మావయ్యని అంకుల్ని కలపాలని మీ ఇద్దరు గొడవ పడతారేంట్రా? మరి ఏం చేయమంటావురా? తప్పంతా వాళ్ళ నాన్న వైపు పెట్టుకుని మా నాన్న అంటదేటి? నాకు అను అంటే ఇష్టం రా. ఐ లవ్ అను. రేయ్, ఏం మాట్లాడుతున్నారా? నేను లవ్ చేస్తున్నాను అన్నందుకే నీకు ఇంత కోపం వస్తే మీ అమ్మా నాన్నలు డైరెక్ట్ పెళ్లి తండ్రులతో ఆయనకు కనిపించారు. మరి ఆయనకి ఇంకెంత కోపం రావాలి? ఇప్పుడు నీ కోపం రావడం కరెక్ట్ అయితే అప్పుడు విశ్వ అంకుల్ కోపం రావడం కూడా కరెక్టే కదరా. ఇక్కడ తప్పు మీ నాన్నదో వాళ్ళ నాన్నదో కాదు, అప్పుడు పరిస్థితిది. పరిస్థితులు అలాగా మనం మార్చలేం, కానీ మనుషుల్ని మార్చొచ్చు. సారీ మామా. నాకు సారీ వద్దురా. ఫస్ట్ మీరు కలవండి, ఆ తర్వాత వాళ్ళని కలపండి. సరే మామా, ఇప్పుడే మీను దగ్గరికి వెళ్తాను. మామా, కొంప తీసి నువ్వు నిజంగానే అను లవ్ చేస్తున్నావా? నువ్వెందుకు చేస్తావులే, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, చెయ్యో. సర్లే మామా, నేను మీను దగ్గరికి వెళ్తానే.
మీను 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 అలిగినావ మీను నీ కోసం వెతుక్కుతున్నాను. నా దగ్గరికి రాకు. సరే సరే ఇక్కడే ఉంటానులే. మీను ఒక్కసారి నా మాట విను. అసలు మనం అనుకున్న పాయింట్ ఏంటి? మీ నాన్ని మా నాన్ని కలపాలి, కానీ వాళ్ళ గొడవల్లో పడి మనం గొడవ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎవరు తప్పైతే ఏంటి? ఫైనల్ గోల్ వాళ్ళని కలపడం. ముందు అదేదో చూద్దాం మీను. నేను చూడను. సారీ మీనమ్మా, నా బుజ్జి కాదు. నాకు కాదు, మా నాన్నకి చెప్పు. సరే సారీ విశ్వమ్మయ్యా. అలాగైతే మా మావయ్యకి కూడా సారీ. ఏయ్ ఏయ్ నవ్వు. ఆపు బావా. లేదురా, ప్రేమలో ఉన్నా. నేను ఇంకా గార్డెన్ లో ఉన్నాం అనుకున్నానులే. అలా గాల్లోకి చూడకపోతే నీ గర్ల్ ఎలా పడేలా ఆలోచించచ్చుగా. అమ్మాయిలను పడేయడానికి ఏమైనా పుస్తకాలు ఉన్నాయంట్రా? చదువుకొని ప్రిపేర్ అవడానికి ఇలా గాల్లోని ఆకాశాల్లోనూ చూస్తేనే ఐడియాలు వస్తాయి. మణరత్నం, గౌతమ్ మేనన్ సినిమాలు చూడవా నువ్వు? హీరోయిన్ పరిచయమైన నెక్స్ట్ డే ఇలా గాల్లోకి చూస్తే నెక్స్ట్ గట్లో హీరోయిన్ ఫ్లాట్ అయిపోతుంది. అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి. యూ డిస్కరేజింగ్ బాగ్. ఇవన్నీ సినిమాల్లోనే కాదురా, నా లైఫ్ లో కూడా జరుగుతాయి. లిల్లీ నాకు పడిపోద్దు చూడు. అదిగో సత్యం. సత్యమా? ఆడెవడు? సత్యం కాదా, లిల్లీ. ఓ వావ్, ఎత్తెత్తెత్తెత్తెత్తు. ఎత్తుతున్నా నాగు. హాయ్ డాక్టర్. లిల్లీ, ఏంటమ్మా ఇలా ఫోన్ చేసావు? నథింగ్, జస్ట్ క్యాజువల్ గా చేశాను. ఆర్ యూ ఫ్రీ? నో 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 ఫ్రీ. కార్డ్ అయితే 500, సర్జరీ అయితే 20,000. ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే డిస్కౌంట్. హబ్బా, మొదలు పెట్టారా మీ జోకులు? జోక్ అంటదేటి? ఒరే బఫూను, తను అడుగుతుంది నువ్వు ఖాళీయేనా అని. నేను ఖాళీ ఏంట్రా, నేను గోరా కదా. రామచంద్ర ప్రభు. డాక్టర్, పేషెంట్. చిచి, లిల్లీ చెప్పు. ఈవినింగ్ కలుద్దామా? మీరు ఫ్రీగా ఉంటేనే, లేకపోతే వద్దు. వాట్ ఆర్ యు టాకింగ్? ఐ యామ్ 24/7 ఫ్రీ. హబ్బా సూపర్. అయితే లెట్స్ క్యాచ్ అప్ ఇన్ ద ఈవినింగ్. క్యాచ్? ఇదేంట్రా సాయంత్రం క్యాచ్లు ఆడదాం ఉంటుంది. డాక్టర్, లిల్లీ, బాస్కెట్ బాల్ తేనా వాలీబాల్ తేనా? దేనికి? అదే సాయంత్రం క్యాచ్లు ఆడదాం అన్నావు కదా. హబ్బా, మీ జోక్స్ కి ఇంకా అడ్డు అదుపు ఉండదా? క్యాచప్ అంటే కలుద్దామా అని. ఓకే డాక్టర్, నాకు టైం అవుతుంది. ఈవినింగ్ కెఫేలో కలుద్దాం. బాయ్. బాయ్. ఏ ఏ ఏ గోరే, పిలాయిస్తుడే, పటాయిస్తుడే, కెఫీ కాఫీ డే, బిలాయిస్తుడే. ఒరే, లిల్లీ కలుద్దాం అన్నాక నాకు సూపర్ ఐడియా వచ్చిందిరా. దానికి నువ్వు హెల్ప్ చెయ్యాలి. ఈ హెల్ప్లన్నీ నా వల్ల కాదు. నీకు ఎప్పుడు ఫేవర్ చేసినా నా ఫేవర్ వచ్చేది. నాకు కూడా అదే కావాలి. ఏంటి ఫేవరా? కాదు, ఫేవర్. నేను లిల్లీ అలా కాఫీ షాప్ లో మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ సడన్ గా ఒకడు ఫీవర్ వచ్చి కింద పడిపోయి. ఫేవర్ వస్తే ఎవరు కింద పడరా కొయ్యే. ఓన్ క్యాన్సర్ ఎయిడ్స్ వచ్చి పడతాడరా. ఆ తర్వాత నేను వాడి దగ్గరికి వెళ్ళి నా మెడికల్ మిరాకిల్ స్కిల్స్ ఉపయోగించి వాడిని లేపుతాను. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ కింద పడిపోయి వాడిని నువ్వే సెట్ చెయ్యాలి. నేను ట్రీట్మెంట్ చేస్తున్నా ట్యాగ్ చేసి వాడి చెవులోకి వెళ్ళి లేచిపో అని చెప్తాను. అప్పుడు వెంటనే వాడు లేచిపోయి వెంటనే వెళ్ళి అలాంటి వాడిని ఒకటి సెట్ చేయి. గో 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 గో. అసలే మనకు టైం లేదు. నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ ఫేషియల్ చేయించుకుంటా. బాయ్. Many hours later. హాయ్, దిస్ ఇస్ ఫర్ యూ. మీరు ఇట్స్ మీ డాక్టర్? yes diversity war. ఏంటి గుర్తుపట్టలేదా? గుర్తుపట్టడానికి మీరు డాక్టర్ లా ఉన్నారా? పెద్ద యాక్టర్ లా ఉన్నారు. అమ్మని అమ్మ కనిపించింది. కమా లిల్లీ, నీకోసమే తెచ్చా ఈ లిల్లీ. పెట్టుకో ఇంటికి తీసుకెళ్ళి. వా 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 వా, వాట్ ఏ రైమింగ్. దీనికి ఎలా అయిపోతావేంటి? నీకోసం సాంగ్ కూడా రాశాను. అవునా? ఏది వినిపించండి. మరుమల్లి జాబిల్లి ఒకటైతే నా లిల్లీ, ఇద్దరొక్కటయ్యి తల్లి చేసుకుందాం పెళ్ళి, వేసుకుందాం కిల్లి. మీరు అసలే మామూలు కాదు డాక్టర్. హే, ఇక్కడ కూడా డాక్టరేనా? డాక్టర్ అయినా యాక్టర్ అయినా అది హాస్పిటల్ వరకే. జస్ట్ కాల్ మీ గోవింద్. గులాబ్ పువ్వు గోవిందా? కాదు, లిల్లీ పూ గోవింద్. మీరు నాకు డాక్టర్ గానే అలవాటయ్యారు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవాలంటే ఇంకా చాలా టైం పట్టుద్ది. ఇట్స్ ఓకే, టేక్ యూర్ టైం. ఓకే. ఏంటి ఇందాక నుంచి టిక్కు టిక్కు అని నొక్కేస్తున్నావు? ఫొటోస్ తీస్తున్నా. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అవునా? నీకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టమేమో.
నాకు ప్రాణం. అవునా, మీ ఫేవరెట్ ఫోటోగ్రాఫర్ ఎవరు? మా ఏరియా ట్రాఫిక్ పోలీస్. బైక్ మీద ఎంత స్పీడ్గా వెళ్ళినా బ్లర్ అవ్వకుండా ఫోటోలు తెస్తాడు. ఐ లవ్ హిస్ డెడికేషన్. మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా? నో 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 నో, డైలీ ఈవినింగ్ స్నానం చేస్తాను. ఐ హేట్ బీయింగ్ డాటీ. అబ్బా డాక్టర్. శివకార్తికేయన్ మూవీ కదా, మన నెల్సనే డైరెక్టర్. నాకు చాలా ఇష్టం. అబ్బా మీరు మీ జోక్స్ ఆపితే మనం ఏమైనా స్నాక్స్ ఆర్డర్ ఇద్దాం. కాఫీ షాప్ కి వచ్చాక కూడా ఆర్డర్ పెట్టుకోవడం ఎందుకు? వెయిటర్ చెప్తే తెస్తాడుగా. డాక్టర్. ఓకే ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ వెయిటర్. యాక్చువల్లీ నాకు ఒక డౌట్. అమ్మని అమ్మ మొదలెట్టింది. ఒరే ముక్కు, ఎక్కడ సచ్చావురా బాబు? డాక్టర్ డౌట్ అన్నా, ఇంకా అడగనే లేదు. అది యాక్చువల్లీ నాదే ఓ డౌట్. మీరు లంచ్ కి రైస్ తింటారా, డౌట్స్ తింటారా? ఎప్పుడు అలా అడుగుతానే ఉంటారు. యాక్చువల్లీ నాకు అన్ని విషయాలు తెలుసుకోవడం అలవాటు. సో స్కూల్ నుంచి అలా అలవాటు అయ్యింది. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అనుకుంటా. యా. అర్థమవుతుంది. వై డోంట్ యు ఆర్డర్ సంథింగ్? ఓకే ఓకే. రే రే, ఏంట్రా ఇంత లేటు? ఇంతకే మన క్యాండిడేట్ ఎక్కడా? హాయ్. ఒరే మొక్కు, ఈ గోరగడేట ఎక్కడున్నాడు? ఆ పక్కన పాప ఎవర్రా? బయట వేసేసిన కోడిపేటలాగా ఉంది. అదే ఆడి ఫ్లవర్ చిచి ఫ్లవర్. ఛే, ఏటేసి నువ్వు మాట్లాడేది? ఈ మధ్యన అడవి మనుషులు కూడా ప్రేమిస్తారేటి గుంటలో? ఫేట్ అంకుల్ ఫేట్. 108. అనియా, ఏట్రా? పందానికి తీసుకెళ్ళి మన 5 పుంజులు పోయా అనియా. ఆ? ఈయనేంటి ప్లాన్ చెప్పకుండానే పడిపోయాడు? హెల్ప్ హెల్ప్. డాక్టర్, అక్కడ ఎవరో కింద పడిపోయారు. ఇతన్ని కాపాడే డాక్టరే లేడా? ఏయ్, నేనున్నాను. ఏ మూట్ మూట్ మూట్. హే కిడ్, వాట్ హ్యాపెండ్? ఏమో సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. ఏంట్రా ముక్కు ఇంటి పట్టుకొచ్చావు? అంటే అది ఏటేసి సిగ్నల్ ఒక్క చోట కూడా రాదు. ఏంటంకుల్ ఏం వెతుకుతున్నారు? ఫోన్లో కోడి పందాలు చూసుకుందాం అంటే సిగ్నల్ రావట్లేదురా బుల్లోడా. సిగ్నల్ రావట్లేదా? నేను చెప్పినట్టు చేస్తే మీకు వైఫై పాస్వర్డ్ చెప్తాను. ఏటి ఇక్కడ వైఫై కూడా ఉంది ఏటి? మరి లేదేంటి? తమ్ముడు విశ్వనాథం గడి ఎవరికి చెప్పకుండా వాడేసుకుంటున్నట్టు ఉన్నాడు. మరి ఏటి చూసేస్తున్నాడు ఏటో? వరు ముక్కుగా వైఫై పాస్వర్డ్ చెప్పరా ప్లీజ్. మరి నేను చెప్పినట్టు చేస్తారా? దానికేటే చేసేద్దాం. నీకు ఈడు తప్ప ఇంకోటి దొరకలేదేంట్రా? మీకు పర్సన్ ఇంపార్టెంటా ప్లాన్ ఇంపార్టెంటా? ప్లాన్ ఇంపార్టెంట్. ఏదో ఒకటి చేసి లేపేద్దాం. డాక్టర్, ఏంటి అక్కడ అబ్బాయితో డిస్కషన్? ఏదో ఒకటి చెయ్యండి. చేతనా? యాక్చువల్లీ దిస్ ఇస్ ద కేస్ ఆఫ్ ద మాల్ ఫంక్షన్. ద ఆరికల్స్ అండ్ ద తల్ల వెంట్రికల్స్ రెండు మిక్స్ అయితే, ఏ లిలీ వింటున్నావా? నీకు చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇలాంటి స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏం లేదు, ఇలా మన 2 హ్యాండ్స్ ని చెస్ట్ మీద పెట్టి అని నొక్కితే లేవడు. ఈడేంటి లేవట్లేదు? అప్పుడు మళ్ళీ 4 హ్యాండ్స్ పెట్టి, హే నాకు 2 ఉన్నాయి మరి ఎలాగా? నాకు పెడతా. నువ్వు ఉండవే. హే లిల్లీ, నువ్వు పెట్టచ్చుగా. నేను యా, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యువర్ హైయర్ స్టడీస్. కమ్ ఆన్. డాక్టర్, ఇదేం పనిచేసేలా కనిపించట్లేదు. యా యా, ఎప్పుడు పని చేయాలని రూల్ లేదు. అప్పుడప్పుడు ఎక్స్పైరీ డేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే sarcoma lymph of the intestine. It's a critical procedure. లిల్లీ, నువ్వు కొంచెం పక్కన ఉంటావా? షూర్. ఒరే, ఎంతసేపు యాక్ట్ చేస్తావరా? త్వరగా లేకరా, బరువు పోతుంది ఇక్కడ. ఈడేంటి పలకట్లేదు? ఒరే కోడి హాసన్, నటించింది చాలరా. ఆ ఆస్కర్లు సైమాలేవో నీకు వచ్చేలా చూస్తానరా. లేకరా బాబు. డాక్టర్, ఐ థింక్ ద పల్స్ ఇస్ గెటింగ్ డౌన్. ఏంట్రా ఈడు? పడిపోమన్నావా పైకి పోమన్నావా? నాకు అది అర్థం కావట్లేదు గోరా. డాక్టర్, డూ సంథింగ్ క్విక్. షట్ అప్. ఇట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏవల్ బెల్లాలో డెవల్. 9 తర్వాత 10 నువ్వు కూర్చుంది హ్యాన్. గోరా కదిలాడు. ఎన్నాడు లెక్క? కాదు కోడరుపుకి. I think it's the స్నేహితుడు in the 3-8 7. కుక్కరుకు. Come on, అందరూ నాతానండి. కుక్కరుకు. వావ్ డాక్టర్, యూ డిడ్ అన్ ఆసమ్ జాబ్. ఇందులో నాదే ఉంది. ఇట్స్ చాలా సింపుల్ ఫర్ మీ. ఎలాంటి మెడికల్ ఎక్విప్మెంట్ లేకుండా ఒక మనిషిని పైకి లేపారు. అవును, హి ఇస్ నాట్ ఏ డాక్టర్.
ఈజ్ ఎ సేవియర్, ఈజ్ ఎ వారియర్, ఈజ్ ఎ గోరియర్. హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా చాలరా. ఓకే ఓకే, నేను సీన్ అయిపోయింది. పదండి పదండి పదండి. డాక్టర్, ఇవాళ మీరు చేసింది నిజంగా ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. బాయ్, టేక్ కేర్. అబ్బా, ఈ ముక్కుగాడు గోరాగాడు ఎక్కడ మధ్యాహ్నం నుంచి కనిపించట్లేదు. అబ్బా, కోడి పెంట అంకుల్ కరెక్ట్ టైంకి లేచాడు కండ్రా, లేకపోతే పరువు పోదును. నిజం చెప్పాలంటే నేను ఆడికి ప్లానే చెప్పలేదు. అంటే ఆడికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా? ఓ మై గాడ్, వావ్. అందుకేనేమో మా మమ్మీ చిన్నప్పటి నుంచి అనేది నువ్వు డాక్టర్ అవుతావురా అని. ఫైనల్ గా ఈ రోజు అయ్యాను. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఇది మొహం ఎలా చూపించు. రే మావా మావా, ఏమైపోయారా? అదంతా పెద్ద స్టోరీలే, వేరేగా ఉన్నప్పుడు చెప్తా. ఏదో ఒకట్లే, నాన్నని మామయ్యని కలిపే ఎక్స్ట్రాడినరీ ఐడియా ఒకటి వచ్చిందిరా. ఏంటది? చెప్పను, లెట్స్ గో ఇంటు ది యాక్షన్. ఏంటి నాన్నగారు ఇందాక నుంచి ఓ తెగ ఆలోచించేస్తున్నారు? ఏం లేదురా, ఊరొచ్చే ముందు డిమార్ట్ నుండి సరుకులు తెచ్చాను. లీటర్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంటే క్వార్టర్ కొబ్బరి నూనె ఫ్రీ ఇస్తానన్నాడు. ఆ కొబ్బరి నూనె ఇచ్చాడో లేదో గుర్తు రావట్లేదు. అబ్బా, ఇంత డీప్ గా ఆలోచించేస్తుంటే దేని గురించా అనుకున్నాను. లేదురా, ఆ కొబ్బరి నూనె ఇవ్వలేనట్టుంది. ఆడివ్వకపోయినా మీరు వదులుతారా? తప్పకుండా తెచ్చే ఉంటారు. అదే నా ఓవర్ కాన్ఫిడెన్స్, కానీ ఎక్కడో ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. అబ్బా అబ్బా అబ్బా, ఏమైందిరా నిబ్బా? ఏం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు నాన్నగారు? మీలాంటి బ్రిటిష్ ఇంగ్లీష్ పండిట్ని పట్టుకుని ఇంగ్లీష్ రాదంటాడా? ఎవడాడు? గోరాగాడు. యా, అది ఇంగ్లీషా? ఎల్కేజీ పిల్లడు మాట్లాడతాడు మీకంటే బెటర్ ఇంగ్లీష్. ఏది మాట్లాడచ్చురా? ఇప్పటికిప్పుడు ఎల్కేజీ పిల్లడు అంటే ఎక్కడ దొరుకుతాడు? రే, 10th ఇంటర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో నేనే రా క్లాస్ టాపర్ ని. బ్రిటిష్ ఇంగ్లీష్ అయినా, బెండపూడి ఇంగ్లీష్ అయినా, అమెరికా ఇంగ్లీష్ అయినా, అమీర్పేట ఇంగ్లీష్ అయినా నేను దిగనంత వరకే. అబ్బా, అలాగా? అయితే యూనివర్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పండి. విశ్వం. ఏంటమ్మా? విశ్వం. ఏటో వినిపించట్లేదు. ఏ విశ్వం. అంకుల్ మిమ్మల్ని